నదీ జలాల పంపకాల సమస్యలుండవు. సీమాంధ్రకు భారీ ప్యాకేజ్ వస్తుందన్న డిఎస్. లాల్జాన్ బాషాకు ప్రముఖుల నివాళి. గుంటూరులో అంత్యక్రియలు. మూసీలో మాన్వి మృతదేహం లభ్యం. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు. రాష్ట్రంలో వరలక్ష్మి వ్రతం సందడి. ఆలయాల్లో బారులు తీరిన భక్తులు. విడిపోతేనే సీమాంధ్ర మరింతగా అభివృద్ధి సాధించగలుగుతుందని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ అన్నారు. ఈ సమయంలో సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. సీమాంధ్రలో వివిధ రంగాల్లో 5 రాజధానులు వృద్ధి చెందే ఛాన్స్ ఉందని చెప్పారు డిఎస్. సీమాంధ్రలో రాజధాని కోసం ఎంతంటే అంత ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలనే కమిట్మెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది, యూపీఏ ప్రభుత్వానికి ఉంది. సీమాంధ్ర ప్రాంతంలో జనరేషన్ ఎక్కువ ఉంది, వాడకం తక్కువ ఉంది, సర్ప్లస్ ఉంది. తెలంగాణలో జనరేషన్ పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది. సీమాంధ్ర ప్రాంతంలో కొత్త క్యాపిటల్ ని నిర్మాణం చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. క్యాపిటల్ ప్యాకేజ్ మామూలు ప్యాకేజ్ కాదు, ఎట్లాంటి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ కంటే ముందు నాకు తెలిసి వైజాగ్ పోర్ట్ ఒకటి ఉన్నది అనుకుంటా. ఇవాళ వైజాగ్ ఉంది, కాకినాడ ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, బందర్ పోర్ట్ వస్తుంది, గంగావరం పోర్ట్ వస్తుంది, ఇంకా కావాల్సిన పోర్ట్లు పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా ఎంత బిజినెస్ పెరుగుతుంది. ఇవాళ ఎన్ని సిటీస్ ఉన్నాయి? విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది, కాకినాడ ఉంది, పుణ్యక్షేత్రమైన తిరుపతి ఉంది. ఈ ప్రాంతంలో లేవు అట్లా. అంతో ఎంతో సిటీ అనిపించుకునే కాబిల్లంటే వరంగల్ ఒకటే. ఒక క్యాపిటల్ కాదు, 4-5 క్యాపిటల్ అయ్యే అవకాశం ఉంది. విజయవాడ బిజినెస్ క్యాపిటల్ అయితే వైజాగ్ ఐటీ హబ్ అయ్యే అవకాశం ఉంది. కడపలో ఇండస్ట్రియల్ హబ్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరులో ఎడ్యుకేషనల్ హబ్ అయ్యే అవకాశం ఉంది. తిరుపతి దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న మందిరాలను బట్టి ఆధ్యాత్మిక సెంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈ పాజిటివ్ లైన్లో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది యాంటోనీ కమిటీ. అయితే సీమాంధ్ర నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, 2 ప్రాంతాల ప్రజలను సంతోషపరిచేలా తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు వెనక్కి తగ్గితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందని యాంటోనీ కమిటీని కలిసిన కేంద్ర మంత్రులకు చెప్పారు యాంటోనీ కమిటీ సభ్యులు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో యాంటోనీ కమిటీ గురువారం నాడు దాదాపు 2 గంటల పాటు సమావేశమైంది. కమిటీలోని 4 సభ్యులు నేతల వాదనలు విన్నారు. ఉద్యమ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయమని కమిటీ సభ్యులను కోరారు కేంద్ర మంత్రులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినంత మాత్రాన పార్టీ పరంగా కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం ఉండదని, టీఆర్ఎస్ బలం పుంజుకుంటుందని వాదించారు. అయితే ఈ వాదనలను ఏమాత్రం పట్టించుకోలేదు యాంటోనీ కమిటీ సభ్యులు. విభజనపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వెనక్కు తగ్గితే తెలంగాణ భగ్గుమనటంతో పాటు రాష్ట్రం మొత్తంలో అశాంతి నెలకొంటుందని చెప్పారు. విభజన నిర్ణయాన్ని వాయిదా వేసినంత మాత్రాన సీమాంధ్రలో కొత్తగా నమ్మకం కలిగించలేమని కూడా కేంద్ర మంత్రులకు స్పష్టం చేశారు కమిటీ సభ్యులు. పైగా ఈ దశలో వెనక్కి పోవటం వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోతుందని వివరించారు. రాష్ట్ర విభజన ఖాయమని, అయితే అందరి అభ్యంతరాలను విని సమస్యను పరిష్కరించాకే తుది ప్రకటన వెలువడుతుందని సీమాంధ్ర కేంద్ర మంత్రులకు భరోసా ఇచ్చారు యాంటోనీ కమిటీ సభ్యులు. సీమాంధ్రలో నెలకొన్న అపోహలు, ఆందోళనలను పూర్తిగా తొలగిస్తామని, 2 ప్రాంతాలకు సమన్యాయం చేస్తామని వివరించారు. దీంతో సమస్యను మీరు లేవనెత్తారు, మీరే పరిష్కరించండని మంత్రులు చెప్పినట్టు సమాచారం. మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన మంత్రులు మాత్రం యథావిధిగా మాది సమైక్యవాదమంటూనే అభ్యంతరాల పరిశీలనకు కమిటీ హామీ ఇచ్చిందని, 19-20 తేదీల్లో మరోసారి సమావేశమై తమ వాదనలను పూర్తి స్థాయిలో వింటామని చెప్పిందన్నారు. మొదటి నుండి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని మేము వారిని కోరుతూ వస్తున్నాము.
మేము ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీకి మధ్య వారధులుగా ప్రజల యొక్క అభిలాషను కూడా ఇక్కడ వ్యక్తపరచవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రజల యొక్క మనోగతం కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వారందరి యొక్క ఆందోళనని కూడా ఇక్కడ మేము వారికి చెప్పాం. రైతాంగానికి వచ్చే సమస్యలు, తర్వాత వర్కర్స్కి ఎన్జిఓస్కి వచ్చే సమస్యలు, విద్యార్థులకు వచ్చే సమస్యలు, తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో మరి ఇప్పుడు నివసిస్తున్న ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్ర రీజన్ నుంచి, రాయలసీమ రాజ్యం నుంచి ఉన్న మరి వచ్చి అక్కడ సెటిల్ అయిన మరి సిటిజన్స్కు ఇవన్నీ కూడా మేము హైలైట్ చేసి చెప్పడం జరిగింది. అయితే మేము రిక్వెస్ట్ చేసాం హైదరాబాద్కు వచ్చి మరి కమిటీ మరి అక్కడ ఎవరైతే కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నారో వాళ్ళతో మీట్ అవుతే బాగుంటుందనేది కూడా చెప్పడం జరిగింది. దిగ్విజయ్ సింగ్ గారు తప్పకుండా నేను హైదరాబాద్ వస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎంప్లాయ్మెంట్, జనరేషన్ ఫండ్స్, మొబిలైజేషన్ ఫండ్స్, క్యాపిటల్ అన్ని మొత్తం అన్ని దగ్గర సమస్య ఉన్నాయి. అది కూడా మళ్ళీ క్లియర్ 1920 మాట్లాడుతున్నారు. టైం ఇస్ దేర్, కమిటీ మళ్ళీ చెప్పి కాబట్టి చూద్దాం. లెటర్ వెయిట్ అండ్ సీ. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను కమిటీ సభ్యులకు తెలియజేశామని, సమన్యాయం చేయమని కోరామని చెప్పారు మరో కేంద్ర మంత్రి చిరంజీవి. సీమాంధ్రలో జరుగుతున్నటువంటి ఆ యాజిటేషన్, దాని ఉధృతం, వాళ్ళ ఆవేశం, వాళ్ళ కన్సర్న్స్ అన్ని చాలా విపులంగా చెప్పడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకున్నారు. మేమంతా అడిగింది అంటే సమన్యాయం చేయాలి, అందరికీ ఉభయతారకంగా ఉండాలి. దానికి మా తరపు నుంచి ఏమేమి చెప్పాలన్నా అవన్నీ చెప్పాం. నీళ్లు, నిధులు, ఆదాయ వనరుల పంపిణీ వంటి అంశాలపై అవసరమైతే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కూర్చొని మాట్లాడుకోవాలని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలం. అందరిని కూర్చోబెట్టాలి, అందరితో మాట్లాడాలి. అవసరమైతే హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా మేము పార్టీ నాయకులను కూర్చోబెట్టి కుటుంబంలో ఉన్న వారితో అవసరమైతే జగడం చేసుకున్నా ఒక ప్రజలందరికీ, తెలుగు వారందరికీ మంచి జరిగేలాగా చేయాలి అనేటువంటిది ఒక తాపత్రయం. విభజన వల్ల తలెత్తే పరిస్థితులను మంత్రులు, ఎంపీలు నివేదించినట్లు చెప్పారు ఆంటోనీ కమిటీ సభ్యుడు, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్. 19-20 తేదీల్లో జరిగే సమావేశాల్లో మరిన్ని అంశాలు ప్రస్తావనకొస్తాయన్నారు. Honorable members of parliament and the ministers of Seema Andhra have very strongly put across their point of view and their concerns arising out of the bifurcation of the state, and Mr. Antony has noted the concerns raised by honorable ministers and member of parliament. Our meeting will continue on 19th and 20th also. మొత్తం మీద ఒకవైపు విభజన ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు సీమాంధ్ర నేతల అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. విభజన అనివార్యమని ముందే తెలిసినా ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే సీమాంధ్ర ద్రోహులన్న ముద్ర పడుతుందన్న భయంతోనే కేంద్ర మంత్రులున్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రకటన వెనక్కి వెళ్లకుండా కాపాడుకోవాలని పిలుపునిస్తోంది తెలంగాణ పొలిటికల్ జేఏసీ. శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే తెలంగాణ వాదాన్ని మాత్రం బలంగా వినిపించాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుండి రిలే నిరాహార దీక్షలకు రెడీ అవుతున్న తెలంగాణ పొలిటికల్ జేఏసీ నెలాఖరున హైదరాబాద్లో లక్షలాది మందితో శాంతి ర్యాలీ నిర్వహించాలని భావిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ తన భవిష్యత్ కార్యాచరణను రెడీ చేసింది. 15 రోజులుగా సీమాంధ్రలో ప్రజా ఉద్యమం, ఏపీ ఎన్జీఓల సమ్మె నేపథ్యంలో తెలంగాణ వాదులు కూడా ఊరుకోకూడదని అంటున్నారు టీజేఏసీ నేతలు. సంయమనాన్ని పాటిస్తూనే సీమాంధ్ర ఉద్యమాన్ని ధీటుగా ఎదుర్కోవాలని టీజేఏసీ భావిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో సీమాంధ్ర నేతలు హింసను, ద్వేషాన్ని రగిలిస్తున్నా తాము మాత్రం శాంతియుతంగానే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అంటున్నారు టీజేఏసీ నేతలు. సీమాంధ్ర ఉద్యోగుల్లో ఉన్న భయాలను తొలగించేందుకు ఇప్పటికే సద్భావన యాత్రను కొనసాగించిన పొలిటికల్ జేఏసీ నాయకులు ఇప్పుడు శాంతి ర్యాలీలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 17వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. ఇటు ఇదే నెలాఖరున హైదరాబాద్లో లక్షలాది మందితో భారీ శాంతి ర్యాలీకి ప్లాన్ చేస్తోంది. సీమాంధ్ర పాలకుల కుట్రలను తిప్పికొడదాం, తెలంగాణను కాపాడుకుందాం అంటూ ఈ శాంతి ర్యాలీలో ఉద్యమించనున్నారు. సంఘటితంగా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ
శాంతియుతంగా సంయమనంతో ఉద్యమించాలని చెబుతున్నారు తెలంగాణ పొలిటికల్ జేఏసీ నాయకులు. తెలంగాణ సమాజం శాంతియుతంగానే విడిపోదామని ఉద్యమం చేస్తుందని, తమ నిరసనలతో చాటి చెప్పే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. జరుగుతున్నటువంటి పరిస్థితులను పరిశీలిస్తే ఆధిపత్యం కోసం హింసను ప్రజ్వరింపజేస్తున్నటువంటి ఆంధ్ర పాలకులు ఒకవైపు అయితే, విముక్తి కోసం శాంతియుతంగా ప్రజలందరి జీవితాలకు ఇబ్బంది కలగకుండా ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళ పట్ల ఒక విద్వేషం అనేది లేకుండా వాళ్ళ హక్కులను కూడా గౌరవిస్తూ మరి తెలంగాణ ప్రజలు చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి పోరాటం మరొక వైపు. సీమాంధ్ర పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితంగా నిలబెట్టడానికి మా కార్యాచరణ మేము నిర్ణయించుకున్నాం. 16 తారీఖు నుంచి ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు నిర్వహించాలని కోరుతున్నాం. కేవలం తెలంగాణ ఏర్పాటు ప్రకటనతోనే సంతృప్తి పడితే తెలంగాణ మరోసారి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని టీజేఏసీ వాదన. సమైక్యాంధ్ర ఉద్యమానికి మీడియాలో వస్తున్న కవరేజీకి ధీటుగా తమ ఉద్యమం ఉండాలని టీజేఏసీ నేతలు యోచిస్తున్నారు. శుక్రవారం మరోసారి భేటీ కానున్న టీజేఏసీ నేతలు మరోసారి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. నెల్లూరులో సమైక్య ఉద్యమం ఆనం కుటుంబంలో చిచ్చురేపింది. పదవుల కోసం తండ్రి ఆశయాలను నీరుగార్చారంటూ ఆనం జయకుమార్ రెడ్డి తన సోదరులు ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. రాజీనామాలు చేసి ప్రజల పక్షాన నిలవాలని కోరారు. గుర్తింపు లేని వ్యక్తుల వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు ఆనం వివేకానంద రెడ్డి. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిలతో విభేదించి దూరంగా ఉంటున్న వారి సోదరుడు ఆనం జయకుమార్ రెడ్డి అన్నలపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యాడు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అందుకు వేదికగా మార్చుకున్నాడు. అనుచర గణంతో కలిసి తన సత్తా చాటేందుకు ప్రయత్నం చేశారు. హరినాథపురం సర్కిల్లోని తన తండ్రి ఆనం వెంకటరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి సమైక్యాంధ్ర సాధన పోరుకు శ్రీకారం చుట్టారు. సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి గంటసేపు ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. తన తండ్రి ఆశయాలను మరిచి పదవుల కోసం పాకులాడటం తగదని తన సోదరులకు సూచించారు ఆనం జయకుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనకు బీజం వేసింది దివంగత నేత వైఎస్ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్రజాద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నేను చెప్తున్నాను రామనారాయణ రెడ్డి గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, మరొక మంత్రి గారికి కానీ, మీ నిర్ణయానికి విలువ లేదని మీ నాయకులే చెప్తున్నారు. మీ నిర్ణయాన్ని మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదని మీ కేంద్ర మంత్రులు, మీ ఎంపీలు, మీ పార్టీ నాయకులే ఒక పక్కన ఓపెన్ గా ప్రజలు అందరూ మైకుల ముందు చెప్తూ ఉంటే మీరు ఉండి సాధించేది ఏంటి అని నేను అడుగుతున్నా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిందిగా రామనారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను. మరోవైపు మొదటి నుంచి సమైక్యవాదాన్ని చాటుతున్న ఆనం వివేకానంద రెడ్డి తనదైన శైలిలో ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. విద్యార్థులు నిర్వహించిన భారీ ర్యాలీకి తన మద్దతు ప్రకటించారు. తమ్ముడు జయకుమార్ రెడ్డి వాదన అర్థం లేనిదని కొట్టిపారేశారు. గుర్తింపు లేని పార్టీలు, వ్యక్తులు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు వివేకానంద రెడ్డి. ఈ తెలిసి తెలియని మాట్లాడేటటువంటి చిన్న చితక తోక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ మనుషులు, ఏ గుర్తింపు లేని వాళ్ళు రాజీనామా పెట్టండి, రాజీనామా పెట్టండి. రాజీనామా పెట్టేదానికి ఈ 3 నెలలు ఉండాలని ఎవరికి కోరిక లేదు, ఉత్సాహము లేదు. మా తెల్లెంటికతో సమానం రాజీనామా. రాష్ట్ర విభజన వ్యతిరేక ఉద్యమంలో ఆనం సోదరుల విభేదాలు వీధికెక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి తోట నరసింహం సతీమణి వాణి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను అర్ధరాత్రి దాటాక పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సమైక్యవాదుల ప్రతిఘటన తోపులాట మధ్య దీక్షా శిబిరాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడుగడుగున సమైక్యవాదులు అడ్డు తగిలిన పోలీసులు వారిని పక్కకు నెట్టేసి వాణిని హాస్పిటల్కు తరలించారు. దీంతో 7 రోజులుగా వాణి చేపట్టిన దీక్ష భగ్నమైంది. ప్రాణాలైనా అర్పిద్దాం, సమైక్యాంధ్రను కాపాడుకుందామనే నినాదంతో 7 రోజులుగా మంత్రి తోట నరసింహ సతీమణి వాణి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఓవైపు భారీ వర్షం కురుస్తుండగా 1 గంట సమయంలో వందలాది మంది పోలీసులు నిరాహార దీక్ష శిబిరాన్ని చుట్టుముట్టారు. జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ దీక్ష శిబిరానికి చేరుకుని వాణితో మాట్లాడారు. దీక్షను విరమించాలని కోరారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి వాణికి మద్దతు పలికారు.
ఇలా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్పటికే భారీగా మోహరించి ఉన్న పోలీసులు సమైక్యవాదుల తీవ్ర ప్రతిఘటన మధ్య వాణిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాకినాడ పట్టణంలోని బానుగుడి కూడలిలో 7 రోజులుగా దీక్ష చేస్తున్న వాణి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే దీక్ష విరమించాలని సూచించారు. లేని పక్షంలో ప్రమాదమని హెచ్చరించారు. అయితే వాణి మాత్రం సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకటన వచ్చే వరకు దీక్షను విరమించేది లేదంటూ భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాణి ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, సమైక్యవాదులు భారీగా దీక్ష శిబిరానికి చేరుకుని ఆమెకు మద్దతుగా నిలిచారు. సమైక్య నినాదంతో కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. షాపులను బంద్ చేసి హల్చల్ చేశారు. వాణి ఆరోగ్య పరిస్థితి క్షీణించిన విషయం ఢిల్లీని కూడా తాకింది. యాంటోనీ నేతృత్వంలో సమావేశమైన హైపవర్ కమిటీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రులు ఈ అంశాన్ని కమిటీ ప్రతినిధుల ముందుంచారు. సమావేశం జరుగుతుండగానే కమిటీ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ వాణితో ఫోన్లో మాట్లాడారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఢిల్లీకొచ్చి కమిటీ దృష్టికి తీసుకురావాలని అభ్యర్థించారు. And I have also requested her to come to Delhi and present her case before Antony committee, and we assure her that all concerns addressed, all concerns arising out of the bifurcation of the state would be addressed in most sympathetic manner. దీక్ష విషయాన్ని యాంటోనీ కమిటీకి నివేదించామని కేంద్ర మంత్రి పళ్లన్రాజు చెప్పారు. తోట నరసింహ గారి సతీమణి వాణి గారు చేస్తున్న నిరాహార దీక్ష, అమర నిరాహార దీక్ష గురించి కూడా చెప్తాం. వెంటనే దిగ్విజయ్ సింగ్ గారు వారితో మాట్లాడి రిక్వెస్ట్ చేశారు. యాంటనీ కమిటీని అందరూ బాధ్యతగా రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఏవైతే దేని గురించి అయితే దీక్షతో కూర్చున్నారో ఆ సమస్యలన్నీ కూడా అందరూ చెప్తున్నారు. మేము తప్పకుండా ఎగ్జామిన్ చేస్తాం. మీరు దీక్ష ఆపండి, వచ్చి మీరు ఏమైనా చెప్పుకోవాలంటే వచ్చి ఢిల్లీ వచ్చి చెప్పుకోండి నాకు అని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వచ్చి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ మంత్రులే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా వాణితో నేరుగా మాట్లాడి దీక్షను విరమించాలని కోరారు. అయితే సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు దీక్షను విరమించేది లేదని వాణి తేల్చి చెప్పారు. తన భార్య వాణి ఆరోగ్యం క్షీణించడంతో మంత్రి తోట నరసింహ కంటతడి పెట్టుకున్నారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి పల్లవరాజు గారు కూడా చాలా ప్రత్యేకంగా ప్రతి రోజు కూడా నాతో గాని వాణితో గాని మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన మరి ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి వారితో కూడా ఆయన ఈ మన యొక్క దీక్ష విషయమే కూడా పల్లవరాజు గారు అక్కడ హైకమాండ్ లో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా మాకు సమాచారం వస్తా ఉంది. వాణి ఆరోగ్య పరిస్థితిపై ఆమె తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నాకంటే ప్రజలే ఎక్కువగా బాధపడుతున్నారు ఈవేళ వాణి పరిస్థితిని చూసి. మరి అటువంటి పరిస్థితుల్లో తండ్రిగా నాకుండే బాధ, ఒక డాక్టర్గా రక్తంలో కానీ ఇతర వాటిలో కానీ బీపీలో కానీ వచ్చే చేంజెస్ నేను చూస్తుంటే నాకు భయాందోళనగానే ఉంది. ఇలా ఎవరు చెప్పినా వాణి దీక్ష విరమించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత దీక్షను భగ్నం చేశారు. వాణిని అదుపులోకి తీసుకుని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాణి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.